హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం పిల్లలకు పనిష్మెంట్ ఇస్తూ ఉంటాం కదా స్కూల్లో. వాళ్ళు అల్లరి చేస్తున్నా, హోంవర్క్ చేయకపోయినా, కొన్ని కండిషన్స్లో మనం వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తుంటాం. అప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. గోడ కుర్చీ అని, గుంజీలు తీయని, మోకాళ్ళ మీద నిలబడండి, క్లాస్ బయట నిలబడండి. ఇలా చాలా సెంటెన్సెస్ని యూజ్ చేసి ఉంటాం కదా. వీటన్నింటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. క్లాస్ రూమ్ రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్కూల్లో మనం ఎక్కువగా ఇచ్చే పనిష్మెంట్ గుంజీలు తీయడం. ఈ గుంజీలు తీయడాన్ని ఇంగ్లీష్లో మనం ఇలా అంటాం, డూ సిట్ అప్స్ హోల్డింగ్ యువర్ ఇయర్స్. డూ సిట్ అప్స్ హోల్డింగ్ యువర్ ఇయర్స్. హోల్డింగ్ యువర్ ఇయర్స్ అంటే చెవులు పట్టుకొని నిల్చోవడం, కూర్చోవడం. దీన్ని మరొక రకంగా చెప్తాము, హోల్డ్ యువర్ ఇయర్స్ అండ్ డూ స్క్వాట్స్. హోల్డ్ యువర్ ఇయర్స్ అండ్ డూ స్క్వాట్స్. గోడ కుర్చీ వెయ్యి అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, డూ వాల్ సిట్. డూ వాల్ సిట్. దీన్ని ఇంకో రకంగా, సిట్ అగెయిన్స్ట్ ద వాల్. సిట్ అగెయిన్స్ట్ ద వాల్. నెక్స్ట్ ఇంకో రకంగా, హోల్డ్ ద వాల్, సిట్ పొజిషన్. హోల్డ్ ద వాల్, సిట్ పొజిషన్. ఈ మూడింటి మీనింగు గోడ కుర్చీ వేయడం అని. కానీ థర్డ్ సెంటెన్సెస్ వాడితే మనకి ఎక్కువ స్టైలిష్గా అనిపిస్తుంది. హోల్డ్ ద వాల్, సిట్ పొజిషన్. 10 గుంజీలు తీయి. పిల్లలకు మనం గుంజీలు తీసేటప్పుడు 10 తీయి, 50 తీయి, 100 గుంజీలు తీయాలని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఇలా చెప్పాలి, డూ 10 ఇయర్ హోల్డింగ్ స్క్వాడ్స్. డూ 10 ఇయర్ హోల్డింగ్ స్క్వాడ్స్. మోకాళ్ళ మీద కూర్చో అని కూడా చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఇలా చెప్పాలి, సిట్ ఆన్ యువర్ నీస్. సిట్ ఆన్ యువర్ నీస్. నీ అంటే మోకాలు, సిట్ ఆన్ యువర్ నీస్ అంటే మోకాళ్ళ మీద కూర్చో అని. పిల్లల్ని మనం ఎక్కువ క్లాస్ బయట నిలబడు అని పనిష్మెంట్ ఇస్తుంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, స్టాండ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. స్టాండ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేరుగా నిలబడు అంటే స్ట్రైట్గా నిలబడు అని చెప్తాం కదా. అప్పుడు స్టాండ్ స్ట్రైట్. స్టాండ్ స్ట్రైట్ అని చెప్పాలి. గోడను ఆనుకొని నిలబడు, గోడను తాకి నిలబడు అన్నప్పుడు స్టాండ్ టచింగ్ ద వాల్. స్టాండ్ టచింగ్ ద వాల్ అంటే గోడను ఆనుకొని నిలబడు అని. ఇంకోసారి నువ్వు అల్లరి చేస్తే నేను నిన్ను బయటికి పంపిస్తా అని పిల్లలతో చెప్తుంటాం కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇఫ్ యూ మేక్ నాయిస్ ఐ విల్ సెండ్ యూ అవుట్. ఇఫ్ యూ మేక్ నాయిస్ ఐ విల్ సెండ్ యూ అవుట్. మనం ఇలా కూడా అంటూ ఉంటాం కదా, ఇంకోసారి ఇలా చేసావనుకో నీకు నేను గట్టి పనిష్మెంట్ ఇస్తా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇఫ్ యూ రిపీట్ ఇట్ ఐ విల్ గివ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్. ఇఫ్ యూ రిపీట్ ఇట్ ఐ విల్ గివ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్. పిల్లల్ని మనం సైలెంట్గా ఉండలేవా, నిశ్శబ్దంగా ఉండలేవా అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, కాంట్ యూ స్టే క్వైట్. కాంట్ యూ స్టే క్వైట్. ఇది స్కూలా లేక మార్కెటా అన్నప్పుడు ఇలా అంటాం, ఈజ్ దిస్ ఏ స్కూల్ ఆర్ ఏ మార్కెట్. ఈజ్ దిస్ ఏ స్కూల్ ఆర్ ఏ మార్కెట్. ఇక్కడ క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, దేర్ మస్ట్ బి డిసిప్లిన్ హియర్. దేర్ మస్ట్ బి డిసిప్లిన్ హియర్ అంటే ఇక్కడ డిసిప్లిన్గా ఉండాలి స్కూల్లో అని. నిశ్శబ్దంగా నిలబడు. పిల్లల్ని మనం సైలెంట్గా నిలబడు అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, స్టాండ్ సైలెంట్లీ. స్టాండ్ సైలెంట్లీ. చేతులు పైకి పెట్టి నిలబడు అన్నప్పుడు మనం ఇలా అంటాం, స్టాండ్ విత్ యువర్ హ్యాండ్స్ అప్. స్టాండ్ విత్ యువర్ హ్యాండ్స్ అప్. బెంచ్ మీద నిలబడు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, స్టాండ్ ఆన్ ద బెంచ్. స్టాండ్ ఆన్ ద బెంచ్. క్లాస్ చివరల నిలబడు. క్లాస్కి లాస్ట్లో నిలబడని చెప్తాం కదా. అప్పుడు స్టాండ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద క్లాస్. స్టాండ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద క్లాస్. కూర్చోకు, నిలబడే ఉండు అని చెప్తాం కదా. అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ సిట్, కీప్ స్టాండింగ్. డోంట్ సిట్, కీప్ స్టాండింగ్. నీ స్థానం మారొద్దు, నీ ప్లేస్ చేంజ్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, డోంట్ చేంజ్ యువర్ ప్లేస్. డోంట్ చేంజ్ యువర్ ప్లేస్. నీ తల కిందికి పెట్టు. కీప్ యువర్ హెడ్ డౌన్. కీప్ యువర్ హెడ్ డౌన్.
చేతులు వెనక్కు పెట్టు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్. కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్. నీ పుస్తకం కింద పెట్టు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. కీప్ యువర్ బుక్ డౌన్. కీప్ యువర్ బుక్ డౌన్. బోర్డు వైపు చూసి నిలబడు అన్నప్పుడు ఇలా అంటాం. ఫేస్ ద బోర్డ్ అండ్ స్టాండ్. ఫేస్ ద బోర్డ్ అండ్ స్టాండ్. కదలకు అని చెప్పినప్పుడు డోంట్ మూవ్. డోంట్ మూవ్. నోరు మూసుకో అని చెప్పినప్పుడు కీప్ యువర్ మౌత్ షట్. కీప్ యువర్ మౌత్ షట్ అంటే నోరు మూయి అని. కాళ్ళు దగ్గరకు పెట్టుకొని నిలబడు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. స్టాండ్ విత్ యువర్ లెగ్స్ టుగెదర్. స్టాండ్ విత్ యువర్ లెగ్స్ టుగెదర్. నీ కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. తల పైకి ఎత్తొద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తా. డోంట్ రైజ్ యువర్ హెడ్. డోంట్ రైజ్ యువర్ హెడ్. నేను చెప్పే వరకు నిలబడు అన్నప్పుడు ఇలా అంటాం. స్టాండ్ అంటిల్ ఐ టెల్ యూ. స్టాండ్ అంటిల్ ఐ టెల్ యూ. పిల్లల్ని మనము క్లాస్ ముందు నిలబడు, క్లాస్ దగ్గర నిలబడు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్ ముందర నిలబడు అని. బోర్డు మీద రాయడం శిక్ష. బోర్డు మీద రాయడం నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. రైట్ ఆన్ ద బోర్డ్ యాజ్ పనిష్మెంట్. రైట్ ఆన్ ద బోర్డ్ యాజ్ పనిష్మెంట్. హోంవర్క్ 2 సార్లు రాయి అని పనిష్మెంట్ ఇస్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. రైట్ ద హోంవర్క్ ట్వైస్. రైట్ ద హోంవర్క్ ట్వైస్. నీ తప్పుకో అన్నప్పుడు ఇలా అంటాం. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. సారీ చెప్పు. సే సారీ. సే సారీ. అందరి ముందు సారీ చెప్పు. సే సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. సే సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. కూర్చోవడానికి అనుమతి లేదు. యు ఆర్ నాట్ అలౌడ్ టు సిట్. యు ఆర్ నాట్ అలౌడ్ టు సిట్ అంటే కూర్చోవడానికి పర్మిషన్ లేదు అని. చివరి బెంచ్లో కూర్చో అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. సిట్ ఆన్ ద లాస్ట్ బెంచ్. సిట్ ఆన్ ద లాస్ట్ బెంచ్. నీ సీటు మార్చు, నీ ప్లేస్ చేంజ్ చేసుకో అన్నప్పుడు ఇలా అంటాం. చేంజ్ యువర్ సీట్. చేంజ్ యువర్ సీట్. పుస్తకం మూసేయి. క్లోజ్ యువర్ బుక్. క్లోజ్ యువర్ బుక్. నీ చేతులు టేబుల్ మీద పెట్టు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద టేబుల్. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద టేబుల్. క్లాస్ తర్వాత నన్ను కలువు అన్నప్పుడు ఇలా అంటాం. మీట్ మీ ఆఫ్టర్ క్లాస్. మీట్ మీ ఆఫ్టర్ క్లాస్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను కలువు అని. ఈరోజు గేమ్స్ లేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. నో గేమ్స్ టుడే. నో గేమ్స్ టుడే. గ్రౌండ్కి వెళ్ళొద్దు. డోంట్ గో టు ద గ్రౌండ్. డోంట్ గో టు ద గ్రౌండ్. నీ పేరు బోర్డు మీద రాస్తాను అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఐ విల్ రైట్ యువర్ నేమ్ ఆన్ ద బోర్డ్. ఐ విల్ రైట్ యువర్ నేమ్ ఆన్ ద బోర్డ్. మీ పేరెంట్స్కి చెప్తాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్ అంటే నేను మీ పేరెంట్స్కి చెప్తాను అని. నోట్బుక్ ఇచ్చెళ్ళు అన్నప్పుడు ఇలా అంటాం. సబ్మిట్ యువర్ నోట్బుక్. సబ్మిట్ యువర్ నోట్బుక్. క్లాస్ వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ లీవ్ ద క్లాస్. డోంట్ లీవ్ ద క్లాస్. నీ ప్రవర్తన సరిగా లేదు, నీ బిహేవియర్ సరిగా లేదు అని చెప్పినప్పుడు యువర్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్. యువర్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్. ఇది శిక్షగా చేస్తున్నావు, దీన్ని పనిష్మెంట్గా చేస్తున్నావు అన్నప్పుడు ఇలా అంటాం. యు ఆర్ డూయింగ్ దిస్ యాజ్ పనిష్మెంట్. యు ఆర్ డూయింగ్ దిస్ యాజ్ పనిష్మెంట్. మాట్లాడొద్దు అన్నప్పుడు డోంట్ టాక్. డోంట్ టాక్ అని చెప్పాలి. నవ్వొద్దు అన్నప్పుడు డోంట్ లాఫ్. డోంట్ లాఫ్. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నప్పుడు ఇలా అంట. డోంట్ డిస్టర్బ్ అదర్స్. డోంట్ డిస్టర్బ్ అదర్స్. కుర్చీ మీద మోకాళ్ళపై నిలబడు అన్నప్పుడు ఇలా చెప్తాం. నీల్ ఆన్ ద బెంచ్. నీల్ ఆన్ ద బెంచ్. నీ ఆన్ ద బెంచ్ అంటే మోకాళ్ళ మీద కుర్చీ మీద నిలబడు అని. నీ తప్పు మళ్ళీ చేయొద్దు. ఈ తప్పు నువ్వు మళ్ళీ చేయొద్దు అన్నప్పుడు డోంట్ రిపీట్ యువర్ మిస్టేక్. డోంట్ రిపీట్ యువర్ మిస్టేక్. క్షమాపణ లేఖ రాయి. రైట్ ఆన్ అపాలజీ లెటర్. రైట్ ఆన్ అపాలజీ లెటర్. నీ దృష్టి పాఠం మీద పెట్టు.
ఫోకస్ ఆన్ ద లెసన్. ఫోకస్ ఆన్ ద లెసన్. నన్ను చూసి నిలబడు. స్టాండ్ ఫేసింగ్. స్టాండ్ ఫేసింగ్. నీ చేతులు తల మీద పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. కూర్చునే అర్హత లేదు అన్నప్పుడు ఇలా అంటాం. యు డోంట్ డిజర్వ్ టు సిట్. యు డోంట్ డిజర్వ్ టు సిట్ అంటే నీ కూర్చోవడానికి అర్హత లేదు అని. క్లాస్ డిస్టర్బ్ చేసావు, నువ్వు క్లాస్ని డిస్టర్బ్ చేసినావు అన్నప్పుడు ఇలా అంటాం. యూ డిస్టర్బ్ ద క్లాస్. యూ డిస్టర్బ్ ద క్లాస్. నీ ప్రవర్తన మారాలి. యువర్ బిహేవియర్ మస్ట్ చేంజ్. యువర్ బిహేవియర్ మస్ట్ చేంజ్ అంటే నీ ప్రవర్తన తప్పకుండా మార్చుకోవాలి అని. చదువు మీద దృష్టి పెట్టు అన్నప్పుడు ఇట్లా అంటాం. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్. ఈ శిక్ష నీ మంచికే, ఈ పనిష్మెంట్ ఇచ్చేది నీకోసమే అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. దిస్ పనిష్మెంట్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. దిస్ పనిష్మెంట్ ఈజ్ ఫర్ యువర్ గుడ్ అంటే ఈ పనిష్మెంట్ నీ మంచి కోసమే ఇచ్చిన అని. నీ పుస్తకం పట్టుకొని నిలబడు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. హోల్డ్ యువర్ బుక్ అండ్ స్టాండ్. హోల్డ్ యువర్ బుక్ అండ్ స్టాండ్. కదలకుండా ఉండి విను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. లిజన్ వితౌట్ మూవింగ్. లిజన్ వితౌట్ మూవింగ్. కదలకుండా ఉండి విను. నీ ప్రవర్తనపై నువ్వు సిగ్గుపడాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యూ షుడ్ ఫీల్ షేమ్ ఆఫ్ యువర్ బిహేవియర్. యూ షుడ్ ఫీల్ షేమ్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఇతరులని అనుకరించవద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ కాపీ అదర్స్. డోంట్ కాపీ అదర్స్. నోట్బుక్ మళ్ళీ రాయి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. రీరైట్ యువర్ నోట్బుక్. రీరైట్ యువర్ నోట్బుక్ అంటే నీ నోట్బుక్ని మళ్ళీ రాయి అని. శిక్ష పూర్తయ్యే వరకు నిలబడు. పనిష్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు నిలబడాలి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. స్టాండ్ అంటిల్ ద పనిష్మెంట్ ఈజ్ ఓవర్. స్టాండ్ అంటిల్ ద పనిష్మెంట్ ఈజ్ ఓవర్. క్షమాపణ చెప్పి కూర్చో. సారీ చెప్పి కూర్చో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. సే సారీ అండ్ సిట్ డౌన్. సే సారీ అండ్ సిట్ డౌన్. నీ తప్పు నువ్వే తెలుసుకోవాలి అన్నప్పుడు ఇలా అంటాం. యూ మస్ట్ రియలైజ్ యువర్ మిస్టేక్. యూ మస్ట్ రియలైజ్ యువర్ మిస్టేక్. క్రమశిక్షణ నేర్చుకో. లెర్న్ డిసిప్లైన్. లెర్న్ డిసిప్లైన్. క్లాస్ నియమాలు పాటించు. ఫాలో క్లాస్ రూల్స్. ఫాలో క్లాస్ రూల్స్. తరగతికి ఆటంకం కలిగించవద్దు అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ ఇంటరప్ట్ ద క్లాస్. డోంట్ ఇంటరప్ట్ ద క్లాస్. నీ ప్రవర్తన చూస్తుంటే బాధగా ఉంది. నీ బిహేవియర్ చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ డిసప్పాయింటెడ్ విత్ యువర్ బిహేవియర్. ఐ యామ్ డిసప్పాయింటెడ్ విత్ యువర్ బిహేవియర్. టీచర్ మాట వినాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. యూ మస్ట్ లిసన్ టు ద టీచర్. యూ మస్ట్ లిసన్ టు ద టీచర్. ఇది ఆట కాదు, ఇది గేమ్ కాదు అన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ గేమ్. దిస్ ఈజ్ నాట్ ఏ గేమ్. స్కూల్లో అలా ప్రవర్తించకూడదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ ఇన్ స్కూల్. యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ ఇన్ స్కూల్. ఇది నీ వయసుకు సరిపోదు అన్నప్పుడు ఇలా అంటాం. దిస్ బిహేవియర్ డస్ నాట్ సూట్ యువర్ ఏజ్. దిస్ బిహేవియర్ డస్ నాట్ సూట్ యువర్ ఏజ్. బాధ్యతగా ఉండాలి. యూ మస్ట్ బీ రెస్పాన్సిబుల్. యూ మస్ట్ బీ రెస్పాన్సిబుల్. ఇది క్రమశిక్షణ పాఠము. దిస్ ఈజ్ ఏ లెసన్ ఇన్ డిసిప్లిన్. దిస్ ఈజ్ ఏ లెసన్ ఇన్ డిసిప్లిన్. ఇది డిసిప్లిన్కి సంబంధించిన లెసన్ అని. శాంతంగా ఉండడం నేర్చుకో అంటే కామ్గా ఉండడం నేర్చుకో అన్నదాన్ని ఇలా అంటాం. లెర్న్ టు స్టే కామ్. లెర్న్ టు స్టే కామ్. క్లాస్కి గౌరవం ఇవ్వాలి. క్లాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఇలా అంటాం. యూ మస్ట్ రెస్పెక్ట్ ద క్లాస్. యూ మస్ట్ రెస్పెక్ట్ ద క్లాస్. అన్ని తిట్లని తిన్నాక లాస్ట్కి ఇంకా కూర్చో అని చెప్తాం, అప్పుడు ఇలా చెప్తాం. నౌ యూ మే సిట్ డౌన్. నౌ యూ మే సిట్ డౌన్ అంటే ఇంక కూర్చో అని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.